नाजरीन आदाब, मैं सैयद नूरुद्दीन और आप देख रहे हैं ESBN न्यूज़। शहर हैदराबाद में अचानक कत्ल की वारदातों में इजाफा हो रहा है। आज सैबराबाद कमिश्नरेट मालेरदेवपल्ली पुलिस हदूद में सरेआम बड़ी ही बेरहमाना तरीके से दोहरे कत्ल का वाक़या पेश आया। बेटे ने अपने ही बाप और अंकल का कत्ल कर दिया। ये कत्ल इतना बर्बरियत से किया गया कि हम आपको इसके साफ तस्वीर भी नहीं दिखा सकते। हुकूमत तेलंगाना इन वारदातों को रोकने के लिए कुछ नए कवानीन लाने चाहिए ताकि लोग कत्ल करने से पहले एक बार ज़रूर सोचें। पुलिस अपना काम बखूबी अंजाम दे रही है। कातिलों को गिरफ्तार करके इन्हें अदालतों के ज़रिए जेल भी रवाना कर रही है, फिर भी वारदातें रुकने का नाम नहीं ले रही है। हम सब की भी जिम्मेदारी है कि ऐसे किसी भी वाक़े या हादसे को देखें तो कत्ल करने वाले शख्स को रोके ताकि वो कत्ल ना कर पाए और किसी की जान भी बच जाए। अपने बच्चों पर नज़र रखें, अच्छी तरबियत दे, नशाखोरी से दूर रखें क्योंकि इन वारदातों की एक बड़ी वजह नशाखोरी भी हो सकती है। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद असलम सिद्दीकी की ये दर्दनाक खबर। చెప్పేమేనమ్మా అంటే మేము ఇల్లు అమ్ముదాం అనుకుని అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షలన్నర తీసుకున్నాం సార్. తీసుకున్నాక మళ్ళీ మా డాడీ 20 లక్షలు ఇస్తేనే సంతకం పెడతా అది అని అన్నాడు. అంటే అమ్మ అన్నది నేను వాళ్ళకి కాలేలు మొక్కి లోన్ పెట్టి తెచ్చిస్తా, అది దాని పిల్లల జీవితాలు ఆగమవుతుంది కదా అది అని అన్నారు సార్. అంటే ఇక ఒప్పుకోకుండా ఊరికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ నా ఇజ్జత్ తీసినావు అది తీసినావు అని మొన్న కొట్టేసి పోయింది సార్. ఆల్రెడీ మా డాడీ మా అమ్మని మొన్న కొట్టేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ నిన్న నైట్ వచ్చిర్రు సార్. వచ్చినాక కూడా ఏం లేదు, మంచిగా తిని వండుకుని పొద్దున ఇక బయటకు వేసి వచ్చి ఇంట్లో లొల్లి అయింది. అమ్మ మీద చేయలేసరికి కొట్టిండు తమ్ముడు సార్ రాకేష్. ఏం పని చేస్తాడు? డ్రైవింగ్ చేస్తుండే సార్. ఇప్పుడు రాకేష్ మీ నాన్నపై ఎందుకు దాడి చేసిండు? అమ్మని కొడుతున్నావు చేస్తున్నావు అని కోపంలో సార్. ఆ పనికి ట్రై చేస్తే ఆగలేడు సార్. బయటికి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టింది సార్. ఊకే తల్లిని తండ్రి కొడుతున్నాడు అని చెప్పేసి సార్ అట్లా అమ్మని ఎందుకు కొడుతున్నావు అని అమ్మ అంటుంది కదా. అందరు మాట్లాడి ఇది చేస్తా నేను దండం పెట్టి మా డాడీ అడిగింది. 20 లక్షలు ఇవ్వమని చెప్పేసి అడిగింది సార్. అన్న ఏం అడగలేదు సార్. సరే అనేసి మళ్ళీ మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేక మేము క్యాన్సిల్ చేసుకున్నాం సార్. చేసుకొని నా ఇజ్జత్ తీసినావు అది చేసినావు అని ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు అది అని అమ్మని మొన్న కొట్టిపోయింది లేకుండే సార్ ఆయన ఇంట్లో. ఈరోజు ఆయనకి కొంచెం కడుపున వస్తుంది అనేసి ఇంట్లో ఉన్నాడు. ఉండేసరికి చేయలేకపోయేసరికి ఎప్పుడు నువ్వు ఇట్లా మా అమ్మని కొట్టుతావు చేస్తావు చంపుతా అది అని బెదిరించేసరికి వాడు చేసుకుంది సార్. చేసుకొని ట్రాన్స్పోర్ట్ లో చేస్తారు సార్. వీడికి తెచ్చి కొట్టింది సార్. అదే నెత్తి వాళ్ళ కొట్టింది సార్. అంతే సార్. అమ్మ ఆడికి ఆపి రాళ్ళు తీసుకొని అక్కడ వేసింది సార్. ఆగలే. నేనేమో అతను దొప్పుకొని అక్కడి వరకు పోయినా. రాడు ఎక్కడ వేసింది తెలియదు. మామ మా అత్తయ్య లేపడానికి వస్తే మేము అక్కడ ఆపితే ఆగింది అనుకున్నా సార్. వెనకలు వచ్చి కొట్టింది మా మామని సార్. అంటే మీ మామని మీ నాన్ననే డబ్బులు అడిగింది ఏం చేస్తాడని చెప్పేసి అడగారు కదా. మేము ఇక ఏం నాకు కావాలి అదంతా అనవసరం అంటే. మీ నాన్న ఏం చేస్తాడు? ట్రాన్స్పోర్ట్ లో మళ్ళీ పని చేస్తాడు లేబర్. మీ తమ్ముడు
తమ్ముడు డ్రైవింగ్ చేస్తుంది. అంటే మీ అమ్మని కొట్టినందుకే ఇది తగాదా వచ్చింది. కోపం మీ అమ్మ ఏం చేస్తున్నా? మీ తమ్ముడు ఏమి డబ్బులు అడిగాడు? మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నాకు హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండేది సార్. ఫస్ట్ క్యారీ బ్యాగ్ చేస్తుండే, ఇక నాకు హెల్త్ బాగుంటలేదు అనేసి ఇంట్లో ఉండేది సార్. మీ అమ్మ దగ్గర 20 లక్షలు ఎక్కడ అడగడానికి? మీ పేరేం పేరేమో? నా పేరు రామలక్ష్మమ్మ. నాకు ఏం తెలియదు, నేను కంపెనీ పోతుండా అంటే నాకు ఏ విషయం తెలియదు. మరి ఇప్పుడు ఏం తెలిసింది? ఇప్పుడు వచ్చినాక కొట్టుకున్నారంటే తెలిసింది. కొడుకు మనవడు అందరు కొట్టుకున్నారండి. మా అల్లుడు నిన్న నా కోసం శూన్యక వచ్చిండ్రు వాళ్ళు. రైతూరు, అది మంత్రాలయం, ఇదే ఊరే వచ్చిండ్రు. ఓ చానే సొంతూరు మానపాడం రాయ్. ఏమయ్యా నేను లేనంటుండ కదా, నేను లేను అసలు, నాకు తెలియనే తెలియదు. వచ్చినాక నాకు ఎవరేం చెప్పాలి, ఎవరు ఉండరని చెప్తారు అంతే. నాకు తెలియదు నాయన, నాకు తెలియదు అంటుండ కదా, ఏమో అది ఆ సంగతే నాకు తెలియదు. చూస్తాడు, పెడతాడు, 10 5 ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. ఇంక మన పని అంతే కదా. నేను పని చేసుకుంటుండా లక్షణంగా. నేను కొట్లాడగాల, నా ఎదురుగా ఎవరు కొట్లాడాలి. నేను అలాగనే ఉంటాం. అప్పుడు ఏమో ఇంకా చూరో కానీ అప్పుడు మించి అయినా నేను అలాగనే ఉంటుండం. మా ఆయన ఉండాలి, నా కష్టం నేను చేసుకొని తింటాం, బతుకుతా. ఇస్తాడు, అడిగితే ఇస్తుంటాడు. Thanks for watching ESBN News. Please like, share and subscribe to our channel, and don't forget to comment in the description box.